Testing uterus before IVF. Is it mandatory? I'm Dr. Neeraja, fertility specialist from Hyderabad. సో మనం ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఐవీఎఫ్కు వెళ్ళేటప్పుడు యుట్రస్ గర్భసంచిని మనం టెస్ట్ చేయాలా, ఇది ఇంపార్టెంటా? సో మనకు సీడ్ ఎంత ఇంపార్టెంటో సాయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎంబ్రియో సీడ్ అనుకుంటే ఎండోమెట్రియం సాయిల్, సో రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మనం ఎంబ్రియోస్ పెట్టే ముందు యుట్రస్ అనేది ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మనకు 2 డిఫరెంట్ మెథడ్స్లో ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే హిస్టరోస్కోపీ, అంటే డైరెక్ట్ స్కోప్ మనం గర్భసంచిలో పెట్టి మొత్తం యుటరస్ అంతా క్యావిటీ ఎలా ఉంది, ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా, ఇంకేమన్నా గ్రోత్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, లేకపోతే సెప్టమ్ ఏమన్నా ఉన్నాయా, యుట్రస్ షేప్ ఎలా ఉంది, క్యావిటీ ఎలా ఉంది, సఫిషియంట్ బేబీ డెవలప్ అవడానికి ఆ రూమీగా ఉందా లేదా, అడ్హెషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి సో మెనీ ఫ్యాక్టర్స్ మనము ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇవి ఏదన్నా ఉంటే మనము సేమ్ సిట్టింగ్లో కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మనం డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ, మనం ఏదైనా ప్రొసీజర్ చేసినప్పుడు ఆపరేటివ్ హిస్టోస్కోపీ అంటాం. ఇండైరెక్ట్ ఎవాల్యుయేషన్ అంటే డైరెక్ట్ ఎవాల్యుయేషన్లో మన పేషెంట్కి అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సర్జికల్ ప్రొసీజర్. ఇండైరెక్ట్ ఎవాల్యుయేషన్ అంటే హెచ్ఎస్జి, హిస్టోసాల్పింగోగ్రామ్ అంటాం. అంటే మనం త్రూ సర్విక్స్ డై పుష్ చేసి ఎక్స్రే ఫిల్మ్స్ తీస్తాం. సో దాంట్లో మనకు యుట్రైన్ క్యావిటీ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఆ డై స్పిల్ అవుతుందా లేదా, ట్యూబ్స్ పేటెంట్ ఉన్నాయా లేదా, యుట్రైన్ క్యావిటీ, సెప్టమ్, పాలిప్స్ ఇలాంటివి కూడా మనము హెచ్ఎస్జి ద్వారా అసెస్ చేయొచ్చు. ఇంకొకటి ఎస్ఎస్జి, సోనోసాల్పింగోగ్రామ్. దీంట్లో మనము వాటర్ కంటెంట్ డై పుష్ చేస్తాము. పుష్ చేసిన తర్వాత యుట్రైన్ క్యావిటీ ఎలా ఉంది, పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా, గ్రోత్స్ ఉన్నాయా, అండ్ ఆ వాటర్ స్పిల్ అవుతుందా లేదా, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి చూస్తాం. దీన్ని ఎస్ఎస్జి అంటాం. ఇంకొకటి నాన్ ఇన్వేజివ్ 3D అల్ట్రాసౌండ్, 3D ట్రాన్స్ వెజినల్ అల్ట్రాసౌండ్. ఇది వెరీ కన్వీనియంట్. ఇప్పుడు అందరికీ 3D అల్ట్రాసౌండ్ చేస్తున్నాం. సో ఈ 3D వల్ల కూడా మనకు యుట్రస్ ఎలా ఉంది, దాని 3D అనమాట, అన్ని యాంగిల్స్లో యుట్రస్ ఎలా ఉంది, దీంట్లో కూడా మనం ఏదైనా యుట్రైన్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, మాసెస్, సో అన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డైరెక్ట్, ఇండైరెక్ట్ పద్ధతుల ద్వారా యుట్రైన్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేసి యుట్రస్ బాగుంది అన్న తర్వాత మాత్రమే మనము ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.